ఓకే గాయ్స్, ఈరోజైతే నేను ఒక వ్లాగ్ తీద్దాం అనుకున్నా. బట్ ఆ వ్లాగ్ కాస్త షార్ట్ వీడియో చేసేస్తున్నా. ఎందుకంటే నేను వ్లాగ్ కంప్లీట్గా షూట్ చేయలేదు. ఇంట్లో ఉన్నంతసేపు షూట్ చేస్తున్నా, బట్ బయటకు వెళ్ళగానే నేను మర్చిపోతున్నా అసలు షూట్ చేద్దామని. ఈ వ్లాగర్స్ అందరూ అదే పనిగా ఎట్లా షూట్ చేస్తారా బాబు. సో ఫస్ట్ అయితే నేను ఒక జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నా. 2025లో ఈ మధ్య నా హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ వచ్చింది. సో 2024లో ఎట్లాగో మనం మొత్తం అన్నీ వదిలేసాము. దానివల్ల మనకి ఏం పెద్ద ప్రాబ్లం రాలేదు. బట్ లైఫ్ బోరింగ్గా అయిపోయింది. అందుకని చెప్పేసి అట్లీస్ట్ హెల్త్ మీద వాటి మీద కాన్సన్ట్రేట్ చేద్దాం, కొంచెం ప్రొడక్టివ్గా ఉందామని చెప్పేసి ఈ ఇయర్ అయినా కొన్ని చేంజెస్ అనేవి చేసుకున్నా. ఒక జర్నల్ వాడుతున్నా, ఒక ప్లానర్ వాడుతున్నా. సో ఇట్లాగా మంచిగా ప్రొడక్టివిటీ అంతా ఇంక్రీజ్ అవుతుంది. చాలా చేస్తున్నా. అవన్నీ ముందు ముందు డిస్కస్ చేద్దాము. బట్ ఫస్ట్ అయితే ఈ హెల్దీ జ్యూస్ గురించి చూపిస్తా. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఈ జ్యూస్ అనేది నేను ఊరికే ట్రై చేద్దాం అన్నట్టు తాగుతూ ఉన్నా. అండ్ నేను తాగుతున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా ఇస్తున్నా. అండ్ నా మీద నేను ఎక్కువ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయలే, కానీ నేను ఇస్తున్నా కదా మా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు కొన్ని డేస్ తాగినప్పటికీ వాళ్ళ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో నాకు అర్థమైంది అనమాట, అంటే ఈ జ్యూస్ వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఈరోజు ఈ వ్లాగ్ తీస్తున్నా. అండ్ ఫస్ట్ అయితే ఈ జ్యూస్ కోసం మనకి క్యారెట్స్ కావాలి, బీట్రూట్స్ కావాలి, ఆమ్లా కావాలి, అండ్ ఒక చిన్న జింజర్ ముక్క కావాలి. సో ఒకవేళ ఆమ్లా లేకపోతే లైట్ తీసుకోండి, లెమన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ క్యారెట్ని పీల్ చేసుకొని అట్లా బీట్రూట్ అవన్నీ కట్ చేసేసుకొని మనం మంచిగా జ్యూస్ చేసేసుకోవచ్చు. దీంట్లో వాటర్ కంటెంట్ లేదు కాబట్టి మీరు కీరా యూజ్ చేయండి. నా దగ్గర కీరా లేదు కాబట్టి వాటర్ యాడ్ చేసేసుకుంటున్నా, మనం పిండుకోవడానికి ఈజీగా ఉండాలి కదా. సో మొత్తానికి అయితే జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని ఫిల్టర్ అవుట్ చేసేసి కొంచెం పలుచగా తాగేస్తున్నాం అనమాట. లేదంటే ఫిల్టర్ చేసుకోకపోతుంటే మనకి గుజ్జులా ఉంటుంది, తాగలేకపోతున్నాము. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు వేసుకున్నాము.